ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడిని ఖండించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఇది చాలా అమానుషమన్నారు. జగన్ కు రాయి తగలడం టీవీలో చూశారన్నారు. ముందు రాయి అనుకోలేదన్నారు. రాయి గట్టిగానే తగిలిందన్నారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై కారు రాళ్ల దాడులు జరిగాయని అవి వాళ్లకు తగలలేదు అన్నారు ఉండవల్లి. ఏముంది మామూలుగా రాయెట్టు కొట్టారు, క్లియర్ కనిపించింది కదా. ఎవరో కొట్టించారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు అని చెప్తున్నారు. మరి అది కొట్టడం చాలా దారుణం. కొంచెం తేడా తగిలింటే కన్నులో పోను, లేకపోతే ఇక్కడ తగిలితే సివియర్గా ఉన్నాను. చాలా గట్టి తగిలింది. నేను లైవ్ చూస్తున్నాను. సడన్గా కింద తీసుకెళ్ళిపోయారు ఏంటో అనుకున్నాను. నాకు రాయిచ్చి కొట్టారు అనుకోలే. లైవ్ చూస్తుంటే టక్కుని కిందకి దింపేశారు. దింపేస్తే టక్కుని ఇంకో ఛానల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి లైవ్ వస్తుంది. అది చూస్తూ కూర్చున్నాను కాసేపు. ఇదేదో ఎందుకో లోపలికి వెళ్ళిపోయాడని. మళ్ళీ ఆ చంద్రబాబు గారు దాంట్లోనే రాయిచ్చి కొట్టారు అని చెప్పి స్క్రోలింగ్ వస్తుంది. ఏంటి రాయిచ్చి కొట్టారని చూస్తే దెబ్బ గట్టిగా తగిలింది రాయిచ్చుకి. ఏదో ఇప్పుడు తర్వాత చూసారా, ఒకసారి అక్కడ రాయి పడగానే చంద్రబాబు గారి మీద పడింది, పవన్ కళ్యాణ్ మీద పడింది, అందరి మీద రాళ్ళు పడ్డం మొదలవుతాయి. తగిలితేనే దానికి ఇచ్చినే ఏముంది రాయి ఇసరటానికి. ఎవడండి వీళ్ళు కూడా ఒకటి కొట్టించుకుని చూపించాలి. ఇదిగోండి మేము కొట్టించుకున్నాం చూడండి.